గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఇటీవలే బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన టీకే విశ్వేశ్వర్ రెడ్డి నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు, పుణ్యస్నానం చేసేందుకు సురక్షిత జలాన్ని అందించేందుకు చేస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలిచారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం గోదావరి పరిరక్షణ సమితి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా జల ఉద్యమ నేత, జన చైతన్య ప్రదాత పేరుతో రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. టీకే విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కర్రి రామారెడ్డి, ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఓఎన్జీసీ రిటైర్డ్ జీఎం డిఎంఆర్ శేఖర్, పంతం కొండలరావు తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేసిన అనంతరం టీకేను ఘనంగా సత్కరించారు. యాచకులకు రగ్గులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గోదావరి నది ప్రక్షాళనతో పాటు రేవులను పుణ్యస్నానాలకు అనువుగా తీర్చిదిద్దడం, పేపర్ మిల్ కాలుష్యం నదిలో కలవకుండా చేయడానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన 46 రోజుల పాటు చేసిన రిలే దీక్ష ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయన్నారు. టీకే పట్టు వదలని విక్రమార్కుడిగా గోదావరిని శుభ్రం చేయించేందుకు నిత్యం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి కృషి చేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. 60 MLD STP ప్లాంట్ అందుబాటులోకి వస్తే చాలా వరకు మురికి నీరు గోదావరిలో కలవకుండా శుద్ధి చేయడానికి వీలవుతుందని టీకే అన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తే ఖచ్చితంగా పేపర్ మిల్ దిగిరావడం ఖాయమన్నారు. సభ్యులు కేకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, ఎల్వి ప్రసాద్, కానుబోయిన సాగర్, అప్పారావు, చెల్ల సతీవాణి, గేడి అన్నపూర్ణరాజు, దుంగా సురేష్, ప్రవీణ్ కుమార్, మింది నాగేంద్ర, పల్లెపు మంగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది రాజకీయ వేదిక ఎంత మాత్రం కాదు, రాజకీయాలకి సంబంధం లేనటువంటి వేదిక. ఈ వేదిక మీద ముఖ్యంగా రాజమండ్రిలో అఖండ గోదావరిగా పేరు పొంది ఇవాళ సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని యొక్క సౌజన్యంతో కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ, మరో పక్కన పట్టణ ప్రజలు లేకపోతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి, మన నదీమ తల్లి, మనం తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని చుట్టూ ఆనుకుని ఉన్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచనతోటి వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు గడిచిన 3 సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక పేపర్ మిల్లే అని, పేపర్ మిల్లుతో పాటు మన అందరి బాధ్యత కూడా పర్టికులర్గా గోదావరి గట్టుల దగ్గర ఏదైతే మన కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అందులో తీసుకెళ్ళి చేసినటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసేటువంటి చెత్తా చెదారం అంతా కూడా అందులో పాడేయటం. అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే నా ఒక్కడిదే కదా అనుకుంటారు. ఫైనల్గా అందరిదే గడిపి అక్కడ పోగుల కింద పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా గోదావరి చాలా కాలుష్య వాతావరణంలో మారుతూ ఉంది. దాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత మనదే. అంటే పవిత్రమైన గోదావరిని అపవిత్రం మనం చేస్తున్నాం. దాని నుండి ప్రతి ఒక్కడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసి అవగాహన చేసుకోవాలి. నీరు చాలా ముఖ్యం. ఇక్కడే కాదు, గోదావరే కాదు, మన ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అప్పారావు గారు ఇందాక చెప్పారు, వాస్తవంగా స్నానం చేయడానికి వెళ్ళాలి అంటే ఆ బురదలో దిగవలసి వస్తుంది. అక్కడ ఇసుక వేయడం అది ఓకే, చెత్త తీయడం ఓకే. తర్వాత మీ అందరూ కూడా నీటి విలువ తెలుసుకోవాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈవేళ బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఇవన్నీ కూడా వాటర్ లేని పరిస్థితిలోకి వచ్చినాయి. మన అదృష్టం కొద్దీ మన గోదావరి పక్కన పుట్టడం. మీరందరూ కూడా వాటర్ని సేవ్ చేయండి. అబ్బాయి కలిపి మనకి మురుగునీరుని గోదావరిలో విడిచిపెడుతున్నారు. అది ఎక్కడ విడిచిపెడుతున్నారు? ఫ్లోకి పైన అది ఉంటుంది, అది విడిచిపెట్టే మురుగునీరు లో లెవెల్లో మనకి వాటర్ ఇంటేక్ ఉంటుంది. మనకి తాగునీరు అంటే కలుషితం అయిపోయిన వాటర్నే మనం ఇంటేక్లో తీసుకొని దాన్ని మనం ఏదో శుద్ధి చేశారని అనుకొని
తాగడం జరుగుతుంది. అందుకనే రామారెడ్డి గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆరోగ్యం గురించి అన్ని 100కి 100 పాళ్ళు యథార్థాలు. అందుకనే కమిషనర్కి చెప్పాను, ఇమీడియట్గా నేను ఆనాడు మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నాను. మా అబ్బాయి మీరు తిరిగి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎస్టీపీ ప్లాంట్ని మళ్ళీ డెవలప్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ని డెవలప్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, ఎస్టీపీ ప్లాంట్ డెవలప్ చేస్తే ఈ మురికి నీరు గోదావరిలోనే విడిచిపెట్టం. అందుగురించనే ఆ ఎస్టీపీ ప్లాంట్ని త్వరలో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను, చేస్తారు. అలాగే ఈ రేవులు అన్నీ కూడా ఒకనాడు విశ్వేశ్వరరెడ్డి గారు పిల్లలు తీసుకొచ్చే రేవులన్నీ కూడా తుక్కు చెదారం అంతా తీయించేవారు. అది ఆరోగ్య పరిరక్ష. ఆ తుక్కులోంచే నీరు మనకి తాగుతున్నాం. అవన్నీ కూడా మననే చెప్పాం కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి. ఈ రేవులన్నీ కూడా మొత్తం ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి అక్కడ మొత్తం స్నానాల రేవులన్నీ కూడా కింద మురుకు తీయించేసి ఆ ఇసుక వేసి అన్నీ కూడా లైన్లో పెట్టమని చెప్పాం, జరుగుతాయి. ప్రతి 10 రోజులకి 15 రోజులకి కూడా గోదావరి రేవులన్నీ కూడా శుభ్రం చేయటం, తడి చేస్తే రాజమండ్రి ప్రజలకి తాగడానికి రోజుకి 70 mld వాటర్ పంప్ చేస్తారు. అది ఎక్కడంటే మన పుష్కరాల రేవు వాటర్ వర్క్స్ దగ్గర నుంచి పంప్ చేసి 70 mld పంపిస్తారు. మనం స్నానం చేసిన తర్వాత లేకపోతే అంటులు కడుక్కున్న తర్వాత ఇలాగ మళ్ళీ మనకి 60 mld వాటర్ మళ్ళీ మనకి ఈ గోదావరి వచ్చేస్తుంది. గోదావరిలోకి ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర పెట్టారు. అది ఓన్లీ 30 mld శుద్ధి చేస్తుంది. మిగతా శుద్ధి చేసింది వాటరు మన షిరిడి సాయిబాబా గుడి దగ్గర ధవళేశ్వరం అవతల కలుస్తుంది. కానీ మిగతా 30 mld కూడా శుద్ధి చేయడానికి లేదు. తర్వాత ఆ 30 mld ప్లాంట్ కూడా పనిచేయటం మానేసింది. అంటే ఏదైతే వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు కానివ్వండి, కాపాట్ల వ్యర్థాలు కానీ, మన ఇంట్లో వచ్చే వ్యర్థాలు కానీ అన్నీ కూడా రోజుకి 60 mld నల్ల ఛానల్ దగ్గర, అలాగే ఇక్కడ పుష్కరాల దగ్గర ఒక ఛానల్ ఉంది, అలాగే చందా సత్ర దగ్గర ఒక ఛానల్ ఉంది, మార్కెట్ గుడి దగ్గర ఒక ఛానల్ ఉంది. ఈ 4 ఛానల్స్ ద్వారా కూడా గోదావరిలోకి వచ్చేస్తుంది. పేపర్ మిల్లు పెట్టినప్పుడు 10 టన్నుల పేపర్ మిల్లు తూర్పు లంక అంటే వెంకటనారాయణ దగ్గర తూర్పు లంక దగ్గర ల్యాండ్ తీసుకుని చెరువుల కింద తవ్వి అక్కడ పంపు చేసి వాటర్ ఎవాపరేషన్ అయిపోయేది. ఈ ఎఫ్లెంట్ అంతా ఎవాపరేషన్ అయిపోయేది. అలా ఉండేది. ఈవేళ పేపర్ మిల్లు 500 టన్నుల కెపాసిటీ వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 10 టన్నులు ఉండే పేపర్ మిల్లు ఈవేళ 500 టన్నులు వస్తే అవే చెరువులు. అక్కడ ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది? బిందులో నీళ్లు పోతుంటే పొలం అంటే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈవేళ అక్కడ ఈ ఏదైతే మన వెంకటనారాయణ తూర్పు లంక దగ్గర చెరువుల్లోకి వెళ్తుందో అది ఓవర్ఫ్లో అయిపోయి గోదావరిలోకి వచ్చేస్తుంది.